భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 356ని వ్యతిరేకిస్తుంది. అలాగని ఎత్తేయమంది. ఆర్టికల్ 356 ద్వారా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చడాన్ని, రాష్ట్రపతి పాలన పెట్టడాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో అలాగా ప్రజల చేత ఎన్నికైనట్టు ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అట్లాగే కదా రద్దు చేసింది. లేదా ఒకప్పుడు కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని, అసలు దేశంలోని అనేక ప్రభుత్వాన్ని తమ పార్టీ గెలవకపోతే ఏదో ఒక కారణం చూపించి గవర్నర్లతో లేఖలు రాయిపించుకొసుకుని ఆ రాష్ట్రాల ప్రభుత్వాలని రద్దు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా చేస్తూ వచ్చింది. దానికి వ్యతిరేకం బీజేపీ. అటల్ బిహారీ వాజ్పేయి అధికారంలో ఉన్న, నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న రాష్ట్రపతి పాలన అత్యవసరం, ఇక గత్యంతరం లేదు, ప్రభుత్వం నడపలేకపోతున్నాం అనుకున్నప్పుడు మాత్రం, అంటే అక్కడున్న ఈక్వేషన్స్లో మెజారిటీ లేక ప్రభుత్వాలు పెట్టడానికి లేనటువంటిప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన పెడుతుంది. మహారాష్ట్రలో గతంలో జరిగింది అదే. ఇప్పుడు మణిపూర్లో ఏదైతే ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు, అక్కడున్న బీజేపీ ఏం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన కెపాసిటీలో లేదు. ఓవరాల్గా రాష్ట్రపతి పాలన విధిస్తూ అక్కడ ఇకపైన గవర్నర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుందని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.